నెక్స్ట్ న్యూస్ డేటా చోరీ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. 20 ఏళ్లుగా కంప్యూటరైజ్డ్ చేసిన టీడీపీ డేటాను దొంగిలించి తిరిగి తమపైనే కేసులు పెడతారా అంటూ ఫైర్ అయ్యారు. మోదీ, కేసీఆర్, జగన్ కలిసి టీడీపీపై కుట్రలు చేస్తున్నారన్న బాబు ఏపీలో ఓట్ల తొలగింపు వెనుక ఈ 3 పార్టీలు ఉన్నాయని ఆరోపించారు. ఒక ప్రైవేట్ కంపెనీకి నువ్వు ఏ చట్ట ప్రకారం వస్తావని అడుగుతున్నా. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఏ చట్ట ప్రకారం వస్తావు? ఎన్ని అవకతవకలు చేసావు, దాంట్లో ఎన్ని అరాచకాలు చేశావు? నా డేటా నువ్వు తీసుకుపోవడానికి, మా డేటా మీరు దొంగిలించడానికి, మా డేటా దొంగిలించి అపోజిషన్ పార్టీకి ఇస్తారా మీరు? ఎంత టూ మచ్ అండి ఇది. ఇలాంటి అరాచకాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరుగుతున్నాయి. వీళ్ళంతా కలిసి ఓట్లు తీసేసేదానికి ఎంత ఎక్స్పర్ట్స్ అండి వీళ్ళు. ప్రతి ఒక్క ఓటర్కి విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఓట్లు చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క కార్యకర్తకి విజ్ఞప్తి చేస్తాను. ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా ఫైట్ చేస్తాం. ఇన్ని దుర్మార్గాలు చేసేవాళ్ళు రేపు ఏం చేస్తారండి రాష్ట్రంలో? అధికారం లేకపోతేనే ఇన్ని దౌర్జన్యాలు, ఇన్ని అరాచకాలు చేసే మీరు రేపు ప్రజలకు ఏం రక్షణ ఉంటుందండి? ఫామ్ 7 ఏంటండి? ఫామ్ 7 ఒప్పుకుంటారు, మేమే పెట్టమన్నా అంటే ఓట్లు తీసేస్తారు మీరు. ఇది సైబర్ క్రైమ్. ఏది సైబర్ క్రైమ్? ఓట్లు తీసేసి తెలంగాణలో గెలిచారు కాబట్టి అదే టెక్నాలజీ తిరిగిచ్చి, అదే కంపెనీలకు ఇచ్చి, ఇద్దరు కలిసి రాష్ట్రంలో అతలాకుతలం చేసి ఓట్లను తీసేసి ఇష్ట ప్రకారం వెళ్తారా మీరు? అది అడిగితే మీరు దౌర్జన్యాలు చేస్తారా? ఎస్, కార్యకర్త ఉన్నాడు, అడుగుతాడు, నువ్వు రాసుకుంటున్నావు, వాళ్ళు రాసుకుంటారు, తప్పేంటి మీకు? ఎవరు ఏ పార్టీ కోటేస్తారు వాళ్ళ పని అది. కార్యకర్త అనేవాడు ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేసి ఏ పార్టీ ఉన్నారు, ఏమున్నారు, వాళ్ళ ఓట్లెట్ట ఇది చేసుకోవాలి, వాళ్ళ అవేర్నెస్ ఎది తేవాలి. దట్ ఈస్ హిస్ డ్యూటీ. ఓటర్ లిస్ట్ ఎందుకు ఇస్తారు కార్యకర్తకి? పొలిటికల్ పార్టీస్కి ఎందుకు ఇచ్చారు? ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఏ ఫార్మాట్లో కానీ మీరు పెట్టుకోవాలి. కంప్యూటర్ ఎందుకండి? ఇంకా మీకు చేత కాదు. నేను 84లో కంప్యూటరైజేషన్ వాడాను, గుర్తుపెట్టుకోవాలి. 84లో, ఇప్పుడు కాదు. హైదరాబాద్లో కొంతమంది సెటిల్ అయ్యారు, కొంతమంది అక్కడే ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ ఈజ్ హ్యాపీ బికాస్ హిస్ గవర్నమెంట్ ఈజ్ దేర్. దట్ గవర్నమెంట్ కెన్ ప్రొటెక్ట్ హిమ్ ఫర్ ఎవర్. కేసుల్లో ప్రొటెక్షన్ ఉంది, దర్జాగా ఉంటున్నాడు, హ్యాపీగా ఉంటున్నాడు, ఏం ప్రాబ్లం లేదు. అదే సమయంలో హైదరాబాద్లో ఉండే ఆర్థిక వనరులు ఉపయోగించుకొని, ఆర్థిక మూలాలు ఉపయోగించుకొని దాడులు చేస్తారా మీరండి? కేసులు పెడతారా మీరు? ఈ ల్యాండ్ నాదని ఒక నోటీస్ ఇచ్చేస్తారంటే వాడు ఎత్తుక్కోవాలి. ఇంకా బోత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ గవర్నమెంట్ టెర్రరిస్టులుగా పనిచేస్తున్నారు, ఆర్థిక టెర్రరిస్టులుగా పనిచేస్తున్నారు. మానసిక క్షోభకు గురి చేస్తున్నారు, మనుషులు లీడర్షిప్ని కిల్ చేస్తున్నారు.